భాగ్యనగరం బోనం ఎత్తింది. ఆషాఢమాస బోనాలకు లష్కర్ ముస్తాబైంది. 2 రోజుల పాటు వైభవంగా ఉజ్జయిని అమ్మవారి వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీపాలు, వివిధ రకాల పూలతో అమ్మవారి ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. లష్కర్ బోనాలపై మరిన్ని వివరాలు నా కలీగ్ యశోద అందిస్తారు. యశోద, లష్కర్ బోనాల ముచ్చట్లేంటో చెప్పండి పూర్తిగా. అందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు. లష్కర్ బోనాలుగా పిలువబడే ఈ బోనాల జాతర ఆల్రెడీ స్టార్ట్ అయింది. గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో స్టార్ట్ అయిన ఈ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ బల్కంపేట ఎల్లమ్మ నుంచి ఈరోజు సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వరకు చేరుకుంది. ఈరోజు మనం ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఉన్నాము. భక్తుల సందడి కోలాహలంగా ఉంది. బోనాల జాతర తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ బోనాల జాతర తెలంగాణ కట్టు బొట్టు సంస్కృతి సంప్రదాయాలకు, ఆహార్యానికి, ఆకలికి, భూమికి, పొలాలకి, చెరువులకి, పశువులకి సంబంధించిన విషయం ఈ బోనాల జాతర. అందుకనే ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రతి ఆషాఢ మాసంలోనూ బోనాల జాతరతో నగరం అంతా కూడా ఎంతో సందడి నెలకొంటుంది. ఇంకా ఈసారి చెప్పాలనుకుంటే ఆల్రెడీ అందరి మొహాల్లో ఇక్కడ ఒక వెలుగు కనిపిస్తోంది. అది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి జరుగుతున్న బోనాలు ఇవి. మన రాష్ట్రం, మన పండుగ, మన బోనం అన్న తృప్తి, ఆనందం, గర్వం అందరి మొహాల్లో కనిపిస్తుంది. సగర్వంగా ఈసారి తెలంగాణ ప్రజలు ఈ బోనాల జాతరని ఎంతో ప్రత్యేకంగా చూస్తున్నారు, ప్రత్యేకంగా చేసుకుంటున్నారు. ఏర్పాట్లలో కూడా ప్రత్యేకత అనేది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. ఇంకా భక్తుల్లో మొహాల్లో అయితే ఆ వెలుగు స్పష్టంగా కనిపిస్తోంది. మనం ఇప్పుడు భక్తుల్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న భక్తుల లైన్, అది మెన్స్ కి పెట్టిన లైన్ పక్కనే లేడీస్ కి ప్రత్యేకంగా లైన్స్ పెట్టారు. ఇటువైపు అందరికీ జనరల్ గా లైన్స్ పెట్టారు. మొత్తానికి బోనాల జాతర హడావుడైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర చేరుకుంది. మనం బోనం అంటే మనకు భోజనం అనే అర్థం వస్తుంది. బోనం అంటే భోజనం, అన్నం అనే అర్థం స్ఫురిస్తుంది. అమ్మవారికి మొదట అన్నం పెట్టి ఆ అమ్మవారికి పెట్టిన అన్నం నైవేద్యంగా పెట్టిన తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా తెలంగాణ ప్రజలు కడుపు నిండా భోజనం చేయాలని కోరుకునే పండుగ ఈ బోనాల పండుగ. అందుకే ఇది ఆకలికి దగ్గరి సంబంధం కాబట్టి హైటెక్ యుగం స్టార్ట్ అయినా, హైటెక్ విస్తరిస్తున్నా కూడా, హైటెక్ అనేది విస్తరిస్తున్నా కూడా ఇప్పటికీ కూడా గ్రామం నుంచి నగరం వరకు, రాష్ట్రం వరకు, ఈవెన్ అమెరికాలో కూడా బోనాలు ఎత్తుతూనే ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ బోనం లేస్తుంది, ప్రతి ఇంట్లో బోనం ఎత్తుకుంటున్నారు. చిన్న పెద్ద, మహిళ, వృద్ధులు అనే తేడా లేకుండా బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. ఇక బోనం తయారీ కూడా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనం. బోనం అనేది తయారు చేయడం ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు, ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు, అంటే ఒక్కొక్కరు లాస్ట్ టైం మనం చూసాం బోనాలన్నిటి మీద జై తెలంగాణ, తెలంగాణ అనే నినాదాలు కనిపించాయి. ఇంకా ఈసారి కూడా కనిపిస్తున్నాయి. నిజానికి ఈ బోనం తయారీ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఒకసారి. బోనం అంటే కుమ్మరి ఇంటి నుంచి ఫస్ట్ మహిళలు ఉదయాన్నే లేవగానే తలస్నానం చేసి ఒక కొత్త కుండని కుమ్మరి ఇంటి నుంచి తీసుకొచ్చి దానికి వారి ఇష్టానుసారం ప్రత్యేకంగా దాన్ని అలంకరిస్తారు. అలంకరించి పసుపు, కుంకుమ, వేపాకులు వీటన్నింటితో బోనాన్ని వివిధ రకాల పూలతో అలంకరించి అందులో వండిన అన్నాన్ని, ఏదైతే అమ్మకు నైవేద్యం కోసం వండిన అన్నం ఉంటుందో ఆ అన్నాన్ని కూడా పాలు, చక్కెర లేదా బెల్లము, బియ్యంతో కలిపి ఆ అన్నం వండి అందులో బోనం కుండలో నింపుతారు. దానిపైన చిన్న గురిగ లాంటి, చెంబు లాంటి పాత్రని కూడా ఉంచుతారు. అందులో శాఖ ఉంచుతారు. శాఖ అంటే బెల్లం, చింతపండు నీళ్లు, అందులో చిన్నగా లైట్గా బెల్లం కూడా కలిపి ఆ శాఖను అందులో ఉంచుతారు. ఈ బోనము ప్లస్ పైన శాఖము, దాని మీద చిన్న ముంతలో దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపము అమ్మవారిని చేరే వరకు నిండుకోకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు దాన్ని నిండుకున్నా వెలిగిస్తూ ఉంటారు. అమ్మవారిని దాన్ని తీసుకెళ్లి నైవేద్యంగా పెడతారు. ఈ బోనం తయారీని చాలా ప్రత్యేకంగా చెప్పాలి. దీంట్లో చాలా సైంటిఫిక్ కూడా మనకు కనిపిస్తుంది. పసుపు కనిపిస్తుంది, వేపాకు కనిపిస్తుంది. సైంటిఫిక్ రీజన్స్తో ఉన్న ఈ బోనాల పండుగ అనేది తెలంగాణకు తలమానికమైపోయింది. ఇప్పుడు ఇంకా తెలంగాణ ప్రజలకి అది రాష్ట్ర పండుగ గుర్తించబడింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ బోనాల పండుగతో పాటు బతుకమ్మను కూడా రాష్ట్ర పండుగలుగా గుర్తించింది. కాబట్టి ఈసారి ప్రజలు అత్యంత వైభవంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆలయ ముఖద్వారం ముందు ఉన్నాం. ఆలయ ముఖద్వారాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో, విద్యుత్ దీపాలతో ఈ నైట్, ఈ వెలుగు జిలుగుల మధ్య ఈ ఆలయం చాలా శోభాయమానంగా కనిపిస్తుంది. ఆలయం ముందు తొట్టెలు, ఆల్రెడీ సమర్పించిన తొట్టెల్ని మనం చూడొచ్చు. తొట్టెలు అనంటే రకరకాల రంగు కాగితాలతో పెళ్ళైన కొత్త జంటలు, అలాగే వివిధ రకాల అందరూ భక్తులు ఎవరి మొక్కును సంబంధించి వాళ్ళు ఆ తొట్టెల్ని సమర్పించుకుంటారు. బోనంతో పాటు భక్తులు తొట్టెలతో పాటు బోనాల్ని, అట్లా వివిధ రకాలుగా బోనాల్ని అమ్మవారికి సమర్పించుకుంటారు. అందులో తొట్టెలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఇప్పుడు మనం ఆలయ ముఖద్వారం వద్ద ఉన్నాము. ఇక్కడ భక్తుల తాకిడి మనం చూస్తున్నాము. బోనాలు ఎత్తుకున్న మహిళలందరికీ కూడా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ చాలా సౌకర్యాలు కల్పించిన పరిస్థితి మనము చూస్తున్నాం. ఇక్కడ మునుపెన్నడూ లేని విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. భద్రతా చర్యలతో పాటు భక్తులకు సంబంధించి అన్ని సౌకర్యాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నారు ఆలయ సిబ్బంది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. పోలీసు ఈసారి నిజానికి లాస్ట్ టైంతో పోలిస్తే ఒక ఇంత చాలా ఉవ్వెత్తున అంటే ఘనంగా జరుగుతున్నారు బోనాలు అని చెప్పొచ్చు. ఇక్కడికి అంటే ఆలయ ముఖద్వారం ముందు నుంచి ఇప్పుడు మనం ఒక్కసారి బ్యాక్ తీసుకుంటే కనుక ఇటువైపు ఈ మహిళల క్యూ లైన్లను చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే భక్తుల జనం సందడితో పాటు ఈరోజు ఈవినింగ్ వరకు ఈ కోలాహలం కొనసాగుతూనే ఉంటుంది. పోతురాజులు వస్తారు కాసేపు అయితే. ఇది ఉదయము నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దాని నిమిత్తం ఉదయము నిజానికి నిన్న మధ్యరాత్రి నుంచే ఇక్కడ క్యూ లైన్లు నిండిపోయి ఉన్నాయి. బయటి వరకు అంటే 5 క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ లైన్లు కూడా బయటి వరకు నిండి ఉన్నాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కాసేపట్లో ఇక్కడ పోతురాజుల విన్యాసాలు కనిపిస్తాయి, శివశక్తుల పూనకాలు కనిపిస్తాయి. అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా జరగబోతున్నాయి. అన్ని ప్రత్యేకత ఎందుకంటే ఈసారి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటి బోనాల పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ తృప్తిగా ఎంతో ఘనంగా జరుపుకోవడానికి సంసిద్ధమై ఉన్నారు. మునుపు కూడా మనము ప్రత్యక్ష ప్రసారం ద్వారా అన్ని లైవ్ కవరేజ్ చేశాము. ఆ ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నిజంగా అన్ని ఘనంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా బోనాల జాతరలో మరిన్ని స్పెషాలిటీస్ కానివ్వండి, ఐశ్వర్య అలాగే భక్తుల సందడి కానివ్వండి, మరిన్ని అప్డేట్స్ మనతో పాటు హరిత కూడా కరెస్పాండెంట్ మరిన్ని అప్డేట్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. నేను హరితకు హ్యాండ్ అవుట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ యశోద. మనం ఎంజాయ్ చేస్తున్నాం చాలా లష్కర్ బోనాల్లో. సో ఉజ్జయిని మహంకాళి జాతర అంటే అసలు చెప్పనవసరం లేదు. దానికి ఉన్న పేరు ఇక్కడ బోనాల జాతరలో మరెక్కడ లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే విఐపీస్ అలాగే వివిఐపీస్ కూడా పెద్ద ఎత్తున ఈ ఉజ్జయిని మహంకాళి జాతరలో పాల్గొనడం విశేషం అనే చెప్పుకోవచ్చు. అయితే ఉజ్జయిని మహంకాళి జాతర ఉదయం నుంచే స్టార్ట్ అవడంతో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అయితే భక్తులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు ఐశ్వర్య ఈసారి. ఎందుకంటే ఈసారి రాష్ట్ర పండగగా గుర్తించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రతి ఇంటి నుంచి బోనం సమర్పించడం జరుగుతుంది. అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచే ఈసారి చేరుకున్నారనేసి చెప్పుకోవచ్చు. అయితే అబ్బాయిలకి అంటే మగవారికి సపరేట్ గా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అలాగే బోనం ఎత్తుకున్న ఆడవారికి అలాగే ఆడవారు నార్మల్ గా వెళ్లే వాళ్ళకు కూడా సపరేట్ గా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ఒకసారి మనం కూడా ఇక్కడ భక్తులు చాలా మంది ఉన్నారు. పొద్దున్నుంచే ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. వాళ్ళని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, అసలు ఉజ్జయిని మహంకాళి జాతర ఎలా జరుగుతుంది, ఎప్పటి నుంచి వస్తారు? ఉజ్జయిని మహంకాళి మేము ఉండేది సికింద్రాబాద్లోనే. అయితే మేము ఎప్పుడు వీక్లీ వస్తాము, జాతర కూడా వస్తాము. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన సందర్భంగా చాలా ఎత్తున జరుపుకోవాలనుకొని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నాము. ఇప్పుడు అందరి ముఖాల్లో ఎంతో సంతోషంగా ఉంది తెలంగాణ వచ్చినందుకు. అమ్మవారికి అమ్మవారు మనకు అందరికీ సుఖశాంతులతోటని పిల్ల పాపలతోటని అష్టైశ్వర్యాలు ఇచ్చి మన అందరినీ చల్లగా చూడాలని, తెలంగాణ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. కానీ అమ్మవారి మహిమ అయితే చాలా అపరంపార. ఎంత తల్లిని ఏది కోరుకున్నా కానీ నెరవేరుస్తుంది. మనకు తెలంగాణ కావాలంటే మనకి తెలంగాణ ఇచ్చింది మన అమ్మ. మొత్తం మీద భక్తుల్లో రాష్ట్ర పండగగా గుర్తించడంతో కొత్త ఉత్సాహం వచ్చిందనే చెప్పుకోవచ్చు ఐశ్వర్య. అయితే పెద్దగా బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్న భక్తుల్ని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, ఎలా ఉంది ఈ పండగ? సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు భక్తుల్లో కూడా కొత్త ఉత్సాహం వచ్చిందనే చెప్పుకోవచ్చు ఐశ్వర్య. అయితే భక్తులకు సంబంధించి క్యూ లైన్లు కూడా భారీగానే ఏర్పాటు చేశారు. ఈసారి బందోబస్తు విషయంలో కూడా చాలా పెద్దగా బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే రెండు కిలోమీటర్ల నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారిగేట్స్ ఏర్పాటు చేసి వెహికల్స్ ని ఎవరిని ఇక్కడైతే టెంపుల్ ఉందో అక్కడ వరకు వెహికల్స్ ని కూడా ఇక్కడికి అలౌ చేయట్లేదు. సో మగవారు కూడా ఇప్పుడు బోనాలకి నార్మల్ గా ఆడవాళ్ళు వచ్చారంటే ఓకే, కానీ మగవాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఒక్కసారి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, బోనాల జాతర ఫెస్టివల్ వాటర్ కావాలా? వాటర్ లేదు, ఇక్కడ ఏం లేదు. ఏం ఫెసిలిటీ ఉన్నాయి? సీఎం ఏం చేసిండు? అమ్మ మీరు చెప్పండి, బోనాల జాతర. సో
మొత్తం మీద భక్తులు కొత్త ఉత్సాహంతో ఉన్నా కూడా కొంచెం అసౌకర్యంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి రాష్ట్ర పండుగగా గుర్తించడంలో క్యూ లైన్లు 2 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. అందు విషయంలో కాస్త అసౌకర్యం కలుగుతుందని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈసారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. వెదర్ కూడా ఈ ఇయర్ మనకు సపోర్ట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు ఐశ్వర్య. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేసిన ఇప్పుడు భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అమ్మవారిని దర్శించుకునే వెళ్తాము, ఎంత లేట్ అయినా పర్లేదు అన్న యాంగిల్లో వీళ్ళు ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. అయితే మేమైతే ఇక్కడ ఐశ్వర్య చాలా మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. నేను ఇక్కడ యశోదకు కూడా ఇస్తాను, ఒక్కసారి తన ఒపీనియన్ కూడా పంచుకోండి. మొత్తానికి ఈ రోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి వరకు చేరుకున్న ఈ బోనాలు 13, 14 ఈ 2 రోజుల్లో కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా మహోత్సవం జరుగుతుందని చెప్పొచ్చు. ఈ రోజు బోనాలు, అలాగే రేపు రంగం అంటే భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. ఇంకా వీఐపీల తాకిడి ఇప్పుడే మొదలవుతుందని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్, మరిన్ని బులెటిన్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము.